నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. బద్వేలు పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో ఉన్న డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యులు పద్మశ్రీ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి కేక్ కట్ చేసి నందమూరి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు పంపిణీ చేసి బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ కేవలం నటుడిగానే కాకుండా సేవా దృక్పథంతో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తూ సమాజానికి సేవ చేస్తున్న మహనీయుడని కొనియాడారు. 5 దశాబ్దాలకు పైగా విశిష్టమైన నటనతో తెలుగు సినీ రంగాన్ని అలరించిన ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయవంతమైన చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు మా బద్వేలు, మా నియోజకవర్గం తరపు మా కార్యకర్తలు, మా లీడర్లు, నా తరపున అందరికీ ముందుగా బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన నందమూరి బాలకృష్ణ గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఉత్తరరత్నం. ఎన్నో గొప్ప గొప్ప సాంఘిక ఎన్నో పౌరాణిక చిత్రాలు నటించిన గొప్ప నాయకుడు మన బాలకృష్ణ గారు. ఆయన ఎన్నో భైరవ దీపం కానీ, ఇలాంటి నరసింహనాయుడు ఎన్నో చిత్రాలు చేసి ఎన్నో ఫిల్మ్ అవార్డులు తీసుకున్న గొప్ప నాయకుడు మన నందమూరి బాలకృష్ణ గారు కుమారుడు. బాలకృష్ణ గారు ఎంతో గొప్ప వ్యక్తి. తండ్రిని మించిన తనయుడులాగా, తండ్రికి తగ్గ తనయుడిలాగా ఎన్నో గొప్ప చిత్రాలైతే చేసి ఎన్నో తెలుగు జాతిని ఎక్కడ ఉన్నా కూడా తెలుగు జాతి చూసే విధంగా అలాంటి ఎన్నో గొప్ప చిత్రాలను చేసిన గొప్ప నాయకుడు బాలకృష్ణ గారు. అలాగే రాజకీయ రంగం ప్రవేశం చేసి దాదాపు వరుసగా 3 సార్లు హిందూపురం నుంచి గెలిచిన గొప్ప నాయకుడు మన బాలకృష్ణ గారు. ఆయన పుట్టినరోజును చాలా హ్యాపీగా, సంతోషంగా జరుపుకున్నాం. ఈరోజు ఆయన ఒక పోలిట్ బ్యూరో మెంబర్గా కూడా మొన్ననే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారి పుట్టినరోజును మేమందరము జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఒక ఎన్టీ రామారావు గారు ఒక ముఖ్యమంత్రి, అలాగనే ఆయన కూడా ఒక మన లోకేష్ బాబు గారికి కూడా ముద్దుల మామయ్యగా కూడా వెలుగొందుతున్న మన బాలకృష్ణ గారికి ఆయన ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇలాగా నిండు నూరేళ్లు ఆయన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలను తెలుపుకుంటూ ఇంతటితో వివరించారు.